ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇలాగున దేవుడు మన పితరులను ఐగుప్తుల నుంచి అద్భుతంగా ఇనుప కొలిమిలో నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చి ఫరో దాసత్వం నుంచి విడిపించి ఆయన వారికి తన యొక్క మహత్తును గొప్ప కార్యములను చూపిస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుతాము. ఆయన మారాను మధురంగా మార్చాడు, వరమును తెరిచి మన్నాను కురిపించాడు, బండను చీల్చి జీవజలాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినాడు. అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుతాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని నామం ఎంతో ఘనమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అది పరిమళ తైలాన్ని పోలి ఉంటున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనములో, వారి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, అదే ప్రభువైన యేసుక్రీస్తు నామమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించబడినటువంటి దేవుడు. ఇలాగున దేవుడు మానవాళిని రక్షించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన తన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. ఇదిగో నా రక్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. దేవుడు ఇంత ప్రేమను మన ఎడల చూపిస్తూ వచ్చినాడు. ఈ గొప్ప నామమును ఆరాధించుటకు, పూజించుటకు, మహింపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభువుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. కనుక మనల్ని రక్షించడానికి పరలోకం నుంచి ఆయన దిగి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు నామములోనే ప్రతి ఒక్కరికి రక్షణ, విమోచన, పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన మన కొరకు దేవుని గొర్రెపిల్లగా సిలువలో తన ప్రాణం అర్పించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఆ దేవుడు సజీవుడుగా ఉంటున్నాడు. కనుక సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. కనుక దేవుని యొక్క నామము శ్రేష్టమైనటువంటిది, అది ఘనమైనటువంటిది. కనుక ఆ నామములో దేవుడు మనకు విడుదల, విమోచన ఇస్తూ వచ్చినాడు. కనుక యేసుక్రీస్తు నామం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షించబడిన వారు ఆయనను స్తుతించి ఆరాధించుటకు మనము బద్ధులమై ఉంటున్నాం. అలాగున దేవుని స్తుతించి మన జీవిత కాలమంతా కూడా దేవునికి కృతజ్ఞులమై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక.